నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? ఎంత ధైర్యం ఉంటే మాత్రం నువ్వు ఒక హార్ట్ పేషెంట్ లైఫ్ ని రిస్క్ లో ఉంటే అటెండ్ చేస్తావా? నీ ప్రయోగాల కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటలాడతావా? ఎప్పుడో ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడం ఏంట్రా? ఏదైనా తప్పు జరుగుంటే అప్పుడు ఏమంటారు? ఏదో మా ప్రయత్నం మేము చేశాం, ఇలా అవుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకున్నామని సింపుల్ గా తప్పుకుంటారు. అప్పుడు ప్రాణాలు తీసిన పాపం నాకు చుట్టుకుంటుంది, నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏం లేదమ్మా. పోయిన ప్రాణాలతో పాటు నేను ప్రాణం తీసుకోవాలి. జర్నీ, అసలేమైందో చెప్పవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది, పడుకోవాలి. గుణాలు అనకుండా ఉంటే బాగుండేదే. అయినా అదేం తప్పు చేసిందని దాన్ని అంత మందిలో అరవాల్సి వచ్చింది. మంచి చేసింది కదా, ప్రాణం నిలబెట్టింది కదా, కాస్తైనా వెనక ముందు ఆలోచించకుండా అలా ప్రవర్తించడం ఏంటి? తప్పు చేస్తే అనొచ్చు, కానీ ఏ తప్పు చేయకుండా ఇలా మాటలు పడి తలుంచుకోవాల్సిన పరిస్థితి దానికెందుకు కల్పించాడే? నిష్కారణంగా దాని మనసు బాధ పెట్టాడు. ఎంత బాధ పెట్టుంటాడు? లేకపోతే జర్నీ సాధారణంగా కన్నీళ్లు పెట్టుకునే మనిషి కాదు. నాన్న అలా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ఆ శక్తి. దాని దుర్మార్గమే నాన్న అలా విచక్షణ మర్చిపోయి అమ్మ చేసిన సహాయాన్ని కూడా గుర్తుంచుకోకుండా నిర్దాక్షిణంగా మాట్లాడాడు. కావాలని అత్త ప్లాన్ చేసి ఇదంతా చేసింది. చాముండేశ్వరి సహస్రనామం 3 పర్యాయాలు పఠించండి. అమ్మవారు కనికరిస్తే మీ అమ్మాయి కష్టాలు తొలగచ్చు. భగవంతుడా, ఎలాగైనా అమ్మవారి పూజ చేయగలిగే భాగ్యం కల్పించు తండ్రి. ఇప్పుడు దాన్ని ఓదార్చడం ఎలాగే? ఎవరి వల్ల దాని మనసు కుదుట పడుతుంది? బాధపడకమ్మమ్మా, అవతల అన్నయ్య ఎలా అయినా నాన్న బ్రెయిన్ వాష్ చేస్తాడు. తప్పకుండా నాన్న తన తప్పు తెలుసుకుంటాడు. ఖచ్చితంగా అమ్మకి సారీ చెప్పేలా చేస్తాడు. ఎవరో అమ్మ మనసు హర్ట్ చేశారో వాళ్లే ఓదార్చగలరు. నువ్వు భయపడకు, బాధపడకమ్మమ్మా.
ఏంటో ఈ హాస్పిటల్ చాలా విచిత్రంగా ఉంది. యోగా టీచర్లు వైద్యాలు చేస్తున్నారు, వైద్యులు డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. పేషెంట్ కి ఆయుష్ ఉండి బతికాడు, కానీ కాస్త అటో ఇటో అయితే ఈ పాటికి పైలోక ప్రయాణంలో ఉండేవాడు. జనని చాలా తొందరపడింది. ఎందుకు ఇలా చేసింది? నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఆ మనిషి చచ్చిపోయి ఉంటే ఏమయ్యేది? హాస్పిటల్కి చెడ్డ పేరే కదా. వీళ్ళెవరు ఆవిడ చేసింది తప్పు అని అనరే? వీడు ఆలోచనలో పడ్డట్టున్నాడు. వీడు తిరిగి మూడు మార్చుకోకముందే వీడిని మలి చెయ్యాలి. వీడు మనసు మార్చేయాలి. తమ్ముడు, నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదురా. అర్జెంటుగా హాస్పిటల్లో ఇలా ఫ్యూచర్లో మరెవరూ చేయకూడదని ఒక రూల్ పాస్ చేయి. అప్పుడే ఆ యోగా టీచర్లా మరొకరు చేసే ప్రయత్నం చెయ్యరు. శిక్ష వెయ్యాలి. చేసిన తప్పుకు సరైన శిక్ష పడాలిరా. అర్జెంటుగా ఆ యోగా టీచర్ని హాస్పిటల్ నుంచి తీసిపడే. ఎవరిని సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుని అలాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. ఆవిడగారు చేసిన పనికి ఏదైనా తేడా వచ్చుంటే ఎంత అప్రదిష్ట పాలయ్యేవాడివి. వృత్తే దైవంగా వృత్తికే అంకితమై పేషెంట్ల ప్రాణాలు కాపాడ్డమే ప్రధాన ధ్యేయంగా బతుకుతున్నవాడివి. ఇకనైనా జాగ్రత్త పడు. డాక్టర్ గారు మంచి పని చేశారు అనే పేరు తెచ్చుకో. లేకపోతే రేపటి నుంచి స్వీపర్లు, వార్డ్ బాయ్లందరూ సిపిఆర్లు నోట్లో నోరు పెట్టి ఊదడం చేస్తారు. ఏ తప్పు చేసినా రిఫ్లెక్ట్ అయ్యేది హాస్పిటల్ మీదే. చెడ్డ పేరు వచ్చేది నీకేరా. తీసేయ్. ఆ యోగా టీచర్ని వెంటనే రిమూవ్ చేసేయ్. నేను తీసేయాల్సిన పని లేదక్కా. ఆవిడ గారికి ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు చాలా ఎక్కువ. రోషం, పౌరుషాలకి ప్రతిరూపం. ఆ యోగా టీచర్ని నువ్వు చేసింది తప్పు అని 10 మందిలో నిలబెట్టి మొహం వాచేలా తిట్టాను కదా. తనే మానేస్తుంది. నాకు తెలిసినంత వరకు తనింక హాస్పిటల్కి రాదు. నిన్నే ఏడుస్తూ వెళ్ళింది కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తుంది? అంత రోషం కలిగిందే అయితే పర్వాలేదు. తనకి తానుగా వెళ్ళిపోతే అందరికీ మంచిది. పోతే పోతుంది. హాస్పిటల్కి పట్టిన దరిద్రం వదిలినట్టుగా భావించు. అదృష్టం బావుంది. నువ్వింకా విషయం గురించి ఆలోచించకు. నేనేం ఆలోచించను. 100% నువ్వు చెప్పినట్టే చేస్తానక్కా. నా తమ్ముడు చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. నా డోస్ బాగా పనిచేసింది. వాడు తిరిగి నా గ్రిప్లోకి వచ్చినట్టే. ఇక్కడ్నుంచి వీడితో వేయించే ప్రతి అడుగు దాన్ని పాతాళానికి తొక్కించడానికే. అత్త దుర్మార్గానికి అడ్డుకట్ట వెయ్యాలి. అసలు దరిద్రం ఈవిడ మూలంగానే డాడీ మళ్ళీ అలా ప్రవర్తిస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. డాడీకి ఈవిడ నిజస్వరూపం స్పష్టంగా చూపించాలి. మనసు మార్చాలి. అత్త, నీ గురించి కొంత విన్నాను కానీ ఇంత దుర్మార్గపు దానివని నేను కళ్ళారా చూశాను. వదలను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంకుల్, అత్త పోను పోను మరీ కాంప్లికేటెడ్గా తయారవుతుంది. నాన్న మనసుని అదే పనిగా పొల్యూట్ చేయాలని చూస్తుంది. మళ్ళీ ఏమైందిరా? అసలు డాడీ నిన్న హాస్పిటల్కి కోపంగా రావడానికి కారణమే ఆవిడ. నిన్న ఎగేసి పంపింది కాక మళ్ళీ రాత్రి నాన్న బుర్రంతా తొలిచేసింది. డాడీ తొందరపడ్డానో తప్పు చేశానో సందిగ్ధంలో ఉండి ఆలోచిస్తుంటే ఈవిడ పని కట్టుకుని వెళ్ళి ఏ తప్పు చేసినా రిఫ్లెక్ట్ అయ్యేది హాస్పిటల్ మీదే. చెడ్డ పేరు వచ్చేది నీకేరా. తీసేయ్. ఆ యోగా టీచర్ని వెంటనే రిమూవ్ చేసేయ్. ఆవిడ ఇంట్లో తిరుగుతుందంటే పావుకి ప్రేమగా పాలు పోసి పెంచినట్టేరా. ఎంత ప్రేమగా చూసినా, ఎన్ని పాలు తాగించినా ఆవిడ విషమే కక్కుతుంది. ఆవిడ పాపిష్ట ఆలోచనలకి మనమే చెక్ పెట్టాలంకుల్. నాన్న ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి యాక్షన్ తీసుకునే లోపు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? అక్క మాటలకి గంగిరెద్దులా తలూపే నాన్నలో ఆలోచన కలిగించాలి.
రియలైజేషన్ వచ్చేలా చెయ్యాలి మనం. తన తప్పు తను తెలుసుకుంటే ఖచ్చితంగా సందిగ్ధంలో పడతాడు, పునరాలోచిస్తాడు. ఎలా ఎలా వాడిని ఆలోచనలో పడేయటం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? శభాష్ రా, సూపర్ సూపర్ ఐడియా. ఇంకా లేట్ చేయడం ఎందుకు, వెంటనే ఇంప్లిమెంట్ చేసేద్దాం. పదండి అంకుల్. నేను రెడీ. ఏమండి, యోగా టీచర్ చేసిన దాంట్లో తప్పేమన్నా ఉందా? తప్పేంటి బాబు తప్పు? మహాతల్లి ఆవిడ చేతి చలవ వల్లే నేను బ్రతకగలిగాను. నాకు పునర్జన్మనిచ్చిన పుణ్యాత్మురాలు. ఆ క్షణం ఆ టీచర్ గారు అక్కడ లేకపోతే ఇప్పుడు నేను ఇలా మీ ముందు ఉండేవాడిని కాదు. నిన్న యోగా టీచర్ గారు మీ తాలూకు పేషెంట్ని సిపిఆర్ చేసి బతికించారు కదా, అందులో తప్పేమన్నా ఉందా? ఆ క్షణం ఆవిడగారు ఆ ప్రయత్నం చేయకపోతే మా పేషెంట్ మాకు శాశ్వతంగా దూరం అయిపోయేవాడు. ఈ విషయం డాక్టర్ గుణాగారితో చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ వారు ఆవేశంలో వినిపించుకోలేదు. ఈ అభిప్రాయమే ధైర్యంగా చెప్పగలరా? నాకేం భయం అండి, ఎవరితో చెప్పమంటే వారితో చెప్తా. ఎవరితోనైనా చెప్పాల్సిన పని లేదు, మీరు చెప్పాల్సింది చెప్పండి, మేము వీడియో తీసుకుంటాం. అట్టాగేనండి. మా అన్నయ్యకి ఆరోగ్యం బాలేదని ఈ హాస్పిటల్ మంచిదని విని గొప్ప నమ్మకంతో తీసుకుని వచ్చాం. కానీ వచ్చిన వెంటనే హార్ట్అటాక్ వచ్చింది. పేషెంట్ గిలగిలా కొట్టుకుంటున్నాడు, ఒళ్లంతా చెమటలు పట్టాయి. అదే టైంలో కరెక్ట్గా అక్కడికొచ్చిన యోగా టీచర్ గారు ధైర్యం చేసి తనకు తెలిసిన పద్ధతిలో తగిన రీతిగా రెస్పాండ్ అయ్యి సిపిఆర్ ఏదో చేసి మా పేషెంట్ని బ్రతికించారు. అలాంటి యోగా టీచర్స్ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ల ప్రాణాలకెంత రక్షణగా ఉంటుందో. ఈ హాస్పిటల్ స్టాఫ్కి, డాక్టర్ గారికి, ఆ యోగా టీచర్ గారికి ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. జరిగిందే చెప్పానండి. చేసిన మంచి 10 మందికి చెప్పడమే మంచిది. ఈ హాస్పిటల్ మీద మీ అభిప్రాయం? ఇక్కడ గుండె పదిలంగా ఉంటుందనే నమ్మకం కలిగిందండి. చాలా బాగా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. అంకుల్ అంకుల్ వీళ్ళు చాలా బాగా చెప్పారు అంకుల్. దీన్ని మనం ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేయాలి. ఎలా అయినా ఇది డాడీ చూసేలా చేయాలి. ఓకేరా, నువ్వు నీ పనులు ప్రొసీడ్ అయిపో. నీ సర్కిల్లో అప్లోడ్ చేసే వైరల్ చేయించు. నేను ఎలాగైనా గుణచూపుల్లో ఈ వీడియో పడేలా చేస్తాను. ఓకే అంకుల్. ఇవాళ వెళ్ళదనుకున్నానే, కానీ బయలుదేరుతోంది ఎక్కడికో. ఎక్కడికో వెళ్ళాడుగమ్మమ్మా. అమ్మో వద్దే, విసుక్కుంటుందేమో, విరుచుకుపడుతుందేమో. నేను అడగనమ్మా. నిదానంగా కూపిలాగడం నీకు తెలుసు కదా. అమ్మని కన్నా అమ్మవి, నువ్వు భయపడతావేంటి? వెళ్ళామమ్మా. జనని, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఏంటా ప్రశ్న? కొత్తగా ఎక్కడికి వెళ్తాను? రోజు వెళ్లే దగ్గరికే వెళ్తున్నాను. నిన్న మీ నాన్న అంతమందిలో తిట్టాడన్నావు కదా, అయినా బయలుదేరుతుందేంటి? కొంపదీసిదెళ్ళి అదే 10 మందిలో ఇంక జన్మలో నేను ఈ హాస్పిటల్కి రాను, నీ మొహం చూడనని చెప్పడానికేమోనే. అదేంటో కనుక్కో అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. నేను అడగనే, నువ్వే అడుగు. అమ్మా, హాస్పిటల్కి ఎందుకు? నువ్వు అమ్మమ్మలా తయారవుతున్నావేంటి? రోజు ఎందుకు వెళ్తున్నాను? ఇవాళ కూడా అందుకే వెళ్తున్నాను. మీ ఇద్దరు ఈరోజు పొద్దునే ఏం తిన్నారు? ఇలాంటి తలతిక్క ప్రశ్నలు వేస్తున్నారు. కానీ ఏంటంటే, కానీ ఏంటి? అసలు మీ ఇద్దరు డౌట్ ఏంటి? అబ్బే ఏం లేదు, ఏం లేదు. ఏం లేకపోతే ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? వెళ్ళండి. రోజు వేరు, ఈ రోజు వేరు కదా. వేరే ఏం లేదు, రోజు వెళ్లే చోటే రోజు చేసే పని. మీకు మీరుగా ఆలోచించొద్దు. అమ్మా, హాస్పిటల్కా? అవును. ఏ, నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా? అబ్బే నేనేం అడిగేది లేదు, హాస్పిటల్కి అయితే డ్రాప్ చేద్దామని. సరే, ఇప్పుడు వీడు నన్ను డ్రాప్ చేయడం గుణా చూస్తే మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలు పెడతాడు. అనవసరమైన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయడం నాకు అవసరమా? నాకు దారిలో చాలా పనులున్నాయి, నేను వెళ్తానులే.
అమ్మ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? అమ్మమ్మ, అమ్మ నన్ను అవాయిడ్ చేస్తుందని మీకు అనిపిస్తుందా? అమ్మ అవాయిడ్ చేసిందో చేయలేదో ఆ సంగతి మాకు తెలియదు కానీ ఈ మధ్య నీ చిన్న మెదడు చితికి తలతిక్కగా ప్రవర్తిస్తున్నావు, అది మాత్రం కన్ఫర్మ్. ఏయ్, నీదే బుద్ధి తక్కువ బుర్రా. తక్కువ ఎక్కువ అసలు బుద్ధంటూ నాకుందిగా, అసలు లేనిది నీకేరా. అబ్బా ఆపండ్రా మీ గొడవ. అసలే టెన్షన్ గా తల పట్టుకుని కూర్చుంటుంటే వెళ్ళండి అవతలికి. నో డౌట్ అమ్మ నన్ను అవాయిడ్ చేసిందే. సౌమ్య, నేను నా టార్గెట్ కి చాలా దగ్గరలోకి వచ్చేసా. నీకు కళ్యాణ ఘడియలు కూడా వచ్చినట్టే. ఏ కాన్ఫిడెన్స్ తో అలా అంటున్నారు? ఏం సాధించానని నాకు హామీ ఇస్తున్నారు? ఏం సాధించానని అంత అమాయకంగా అడుగుతావేంటి సౌమ్య? గుణ అని మాజీ భార్య తన కబ్జాలోకి తీసుకునే ప్రయత్నం చేసింది. వీడు అటువైపు మొగ్గాడు. వెంటనే నేను అలర్ట్ అయ్యా. మా తమ్ముడి బ్రెయిన్ ఉతికి ఆరేసి దానిమీద ద్వేషం కలిగే పాయిజన్ ఇంజెక్ట్ చేశా. హాస్పిటల్కి పంపా. అక్కడ వాడేం చేశాడో తెలుసా? అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? ఎంత ధైర్యం ఉంటే మాత్రం నువ్వు ఒక హార్ట్ పేషెంట్ లైఫ్ ని రిస్క్ లో ఉంటే అటెండ్ చేస్తావా? నీ ప్రయోగాల కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటాలాడతావా? ఏదైనా తప్పు జరుగుంటే అప్పుడేమంటారు? ఏదో మా ప్రయత్నం మేము చేశాం, ఇలా అవుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకున్నామని సింపుల్ గా తప్పుకుంటారు. అప్పుడు ప్రాణాలు తీసిన పాపం నాకు చుట్టుకుంటుంది. నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. వైద్యో నారాయణో హరి అని ఉపదేశించా. ఉగ్రుణ్ణి చేసి పంపించా. అంతే, నా ఆదేశాలని ఫాలో అయ్యాడు. వెళ్లి దాని మీద ట్రిగ్గర్ నొక్కి నిప్పుల వర్షం కురిపించాడు. ఫినిష్. వాళ్ల కలయికకి గండి పడింది. దాని మీద అసహ్యం, కోపం విపరీతంగా వచ్చేశాయి. సో టోటల్ గా ఇప్పుడు నా తమ్ముడు నా గ్రిప్లోకి వచ్చేశాడు. ఇదంతా నా విజయం కదా, నేను సాధించినట్టే కదా. అవ్వచ్చు, కాకపోతే అన్న డౌటే నీ మైండ్లోకి రానివద్దు. మళ్ళీ మారతాడనా? సేమ్ నేను అదే ఎక్స్పెక్ట్ చేశా. అందుకే పొండు మీద కారం చల్లా. ఇప్పుడు నా బ్రదర్ హాస్పిటల్కి వెళ్ళగానే దాన్ని హాస్పిటల్ నుండి ఊస్ట్ చేస్తాడు. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఎవ్వరూ కన్విన్స్ చేసినా వినడు. ఎక్కడ లైన్ క్లియర్. నువ్వు జాయిన్ అవడమే ఆలస్యం. మీరు సామాన్యురాలు కాదు, మీ బుర్ర క్రిమినల్ ఆలోచనల పుట్ట. గుణాతో పెళ్లి జరగగానే అదే మండపంలో మిమ్మల్ని ఘనంగా సన్మానించుకుంటా. ఓ, నాకంత వాల్యూ ఇస్తున్నందుకు థ్యాంక్స్. నన్ను కాదని ఇక నా తమ్ముడు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడు. వీళ్ళు ఎంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో. మనం ఇలా నవ్వుకోవడం వాడు చూశాడు కదా, ఖచ్చితంగా వాడికి మన మీద డౌట్ వస్తుంది. బీ కేర్ఫుల్ సౌమ్య. నవ్వి చాలా రోజులైపోయింది. అసలు నవ్వెలా ఉంటుందో కూడా మర్చిపోయా. కానీ ఇన్నేళ్ల తర్వాత మంచి జోక్ చెప్పి నవ్వించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ డ్రామాలు డైలాగులు నాకు తెలుసులే. మా తరుణ్ చాలా మంచివాడు సౌమ్య. వాడు నన్నేమనుకున్నా నేను మాత్రం వాణ్ణి కన్న బిడ్డలాగానే చూస్తాను. నా మేనల్లుడికి నువ్వు మంచి తల్లివైతే సంతృప్తిగా ఉంటుంది. రే రారా తరుణ్, నీ గురించే సౌమ్యతో మాట్లాడుతున్నా. అత్తా, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదు, నాకు తెలుసత్తా. అందుకే నువ్వు తిరిగి వైజాగ్ వెళ్లే లోపు నీకు మంచి ప్రేమ కానుక ఇవ్వాలని డిసైడ్ అయ్యా. ఇస్తా, తప్పకుండా బ్రహ్మాండమైన గిఫ్ట్ నీకు ఇస్తానత్తా. అమ్మలా పెంచిన మేనత్తవి కదా. అలాంటి యోగా టీచర్స్ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ల ప్రాణాలకు ఎంత రక్షణగా ఉంటుందో. ఆవిడ చేసిన చర్య వల్ల మాకు అర్థమైంది. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు హాస్పిటల్లో యోగా టీచర్ని పెట్టి చాలా మంచి పని చేశారు. ఆపరేషన్కి ముందు గాని తర్వాత గాని
వాళ్ళ వల్ల పేషెంట్లకి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా అలాంటి యోగా టీచర్ ఉండడం హైలైట్. చాలా బాగా స్పందించారు. పునర్జన్మనిచ్చి మాకు పరోక్షంగా దైవమయ్యారు. అత్త, నేను మాటిస్తే తిరుగుండదు. నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ప్రేమ కానుక తప్పకుండా ఇస్తానే. బాయ్ అత్త. ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో గుణ చూసి మనసు మార్చుకుంటే ఎలా? ఈ పిల్ల విధవ ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. అవును, వీడు మనం మాట్లాడుకున్న మాటలు విన్నాడంటావా? మీకెందుకు డౌట్ వచ్చింది? వాడు హుషారుగా గాల్లో తేలుతూ పాటలు పాడుతుంటే ఆ సంతోషానికి కారణం మన మాటలు విన్నాడేమో అని. మాటలు విన్న ఆనందమో, ఈ వీడియో ఇలా వచ్చిందన్న సంతోషమో. ఇంకా ఈ వీడియో గుణ చూస్తే ఆవిడ గారిని హాస్పిటల్ నుంచి తరిమేయాడు కదా. ఇక్కడుండి అక్కడేం జరుగుతుందో ఎలా చెప్పగలను? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏం చేయాలో అక్కడ జరగబోయే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈసారి వేసే ఎత్తు వల్ల దాన్ని నా తమ్ముడి పాదాలతోనే పాతాళానికి తొక్కిస్తా. అరే శివ, అర్జెంటుగా జననితో మనం చేసుకున్న కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలరా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. రిజిగ్నేషన్ రెడీ చేసుకొని వచ్చాను, తీసుకో.